ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి పాదార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్ అండి. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తర్వాయి భాగం. శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో శ్రీముఖానామ సంవత్సరంలో శ్రావణ బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో, అంటే క్రీస్తు పూర్వము 3228 సంవత్సరం జూలై 20వ తేదీ నాడు జన్మించాడని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు తెలిపారు. అప్పుడు బాలసత్యసాయికి 9 నెలల వయస్సు. ఆ రోజు ఈశ్వరమ్మ బాబుకు అప్పుడే నీళ్లు పోసి కాటుక పెట్టి మంచి దుస్తులు వేసి శివాలయం నుంచి తెచ్చిన విభూది ముఖాన పెట్టి సత్యమ్మ గుడి నుంచి తెచ్చిన కుంకుమ నుదుటి దిద్దింది. తర్వాత బాలుని ఎత్తుకుని వచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి ఒకసారి ఊపి పొయ్యి మీద పొంగుతున్న పాలను చూడటానికి గబగబా అవతలకు వెళ్ళింది. ఒక్కసారిగా ఆ బాబు కెవ్వున ఏడ్చాడు. ఆ తల్లి ఉలిక్కి పడింది. కారణం, అబ్బాయి పుట్టిన తరువాత ఏ కారణం వల్ల కానీ ఆకలి అయినా బాధ కలిగినా అసౌకర్యంగా ఉన్నా ఎన్నడూ ఏడవలేదు. ఇది తల్లికి ఆశ్చర్యంగా ఉంటూ ఉండేది. అటువంటిది ఆ రోజు అలా ఏడవగానే ఈశ్వరమ్మ బాబుని ఎత్తుకొని ఒళ్ళో పడుకోబెట్టుకొనగానే బాబు ఏడుపు మానాడు. ఆ సమయంలో ఆ బాలుని చుట్టూ అత్యంత ప్రకాశవంతమైన కాంతి వలయాన్ని ఆ తల్లి చూసింది. ఆ కాంతిపుంజం తేజస్సు వెదజల్లుతో దగ్గరగా ఉన్నప్పటికీ చాలా చల్లగా ఆహ్లాదకరంగా అనిపించిందే కానీ ఇబ్బందిగా అనిపించలేదు. కానీ ఆమె ఆనందంతో కొయ్యబారిపోయింది. ఆ కాంతి చాలాసేపు ఉండి క్రమక్రమంగా తగ్గింది. ఆమె అత్తగారు వచ్చి ఆమెను కదిపే వరకు ఆమెకు ఒళ్ళు తెలియలేదు. ఒడిలో లీలాబాలుడు నిద్రపోతూనే ఉన్నాడు. లక్ష్మమ్మ ఈశ్వరమ్మను ఏమి జరిగిందని అడిగింది. అప్పుడు ఈశ్వరమ్మ బాబు చుట్టూ పెద్ద కాంతి వలయం చూశానని, ఇప్పటికీ ఆ కాంతి రేఖలు తనకు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నది. ఆ మాటలు విని ఆమె నోటి మీద వేలుంచుకొని ఆశ్చర్యపడుతూ, ఈ విషయము ఎవరితోనూ అనవద్దు, వాళ్ళు అర్థం చేసుకోనకుండా రకరకాల వ్యాఖ్యానాలు విమర్శలు చేస్తారు అన్నది. 1940వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ నాడు సత్యం స్కూలుకు బయలుదేరి వెళ్ళాడు. అంతలోనే అతనిలో హఠాత్తుగా మార్పు కలిగి ఇంటికి తిరిగి వచ్చి పుస్తకములను పారవేచి, నేను మీ సత్యాన్ని కాను, నేను సాయిబాబాను అని బిగ్గరగా పలికాడు. ఆ శబ్దం విని లోపల వంట చేస్తున్న వదినగారు కిటికీలో నుంచి చూడగా సత్యం శిరస్సు చుట్టూ దివ్య ప్రకాశం విరాజిల్లుతున్నది. సత్యం ఆమెతో, నేను వెళ్తున్నాను, నేను మీ వాడను కాను, మాయ వీడింది, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నేను సంకల్పించుకుని వచ్చిన కార్యక్రమం ప్రారంభింపవలసి ఉంది అన్నాడు. శ్రీ సత్యసాయి భగవానుడు అవతార ప్రకటన గావించిన శుభదినమది. బాలసత్యసాయి చిత్రావతి ఇసుకలో భక్తుల్ని కూర్చునమని, తాను ప్రక్కనున్న కొండపైకి ఎక్కి వారిని పిలిచి తనను చూడమని చెప్పేవాడు. అప్పుడు బాబా శిరస్సు చుట్టూ కాంతి కిరణాలు వలయాకారంగా తేజరిల్లడం ఎందరో భక్తులు దర్శించారు. ఒక్కొక్కసారి బాబా పాలభాగంలో సదాశివుని త్రినేత్రం వల్లే మిరుమిట్లు గొలిపే దివ్య జ్యోతి కనిపించేది. అటువంటి అద్భుత దర్శనానికి తట్టుకొనలేక కొందరు మూర్ఛపోయేవారు. అటువంటి సమయంలోనే ఒకసారి స్వామి, ఈ కారణం చేతనే ఇటువంటి దర్శనములను మీ కొసగడం మానుకున్నాను, మీరు ఈ శక్తికి తట్టుకొనలేరు అన్నారు. శ్రీ సత్యసాయి బాబా వారిని గురించి ప్రఖ్యాత రష్యన్ శాస్త్రవేత్త, ఆరిజోనా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన డాక్టర్ ఫ్రాంక్ జి బరోనోవిస్కీ ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఆయన భారతదేశంలోని వందలాది మంది పవిత్రులైన సాధువులను, మహాత్ములను పరిశోధించారు. తన దగ్గర ఉన్న కెర్లియన్ కెమెరాతో అనేక మందిని ఫోటోలు తీశారు. ఆ కెమెరా ద్వారా బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ప్రకాశిస్తుంది. అప్పుడు వారి చుట్టూ ప్రకాశించే దివ్య కాంతి మండలాన్ని ఫోటో తీయడం సాధ్యమవుతుంది. ఆ శాస్త్రజ్ఞుడు 1978 జూలైలో 1 వారం రోజులు వైట్ ఫీల్డ్లో ఉండి తన కిర్లియన్ కెమెరాతో శ్రీ సత్యసాయి బాబా వారిని అనేక పర్యాయాలు ఫోటోలు తీసి ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు. ఆ వచ్చిన ఛాయాచిత్రాలు ఆ సైంటిస్టునే ఆశ్చర్యచకితుణ్ణి చేసి వణికించి వేశాయి. వాటిని చూసి ఆ శాస్త్రజ్ఞుడు, ఈ ఫోటోలలో వచ్చింది స్వామివారి సాధారణ చిత్రం కాదు, మనిషిని
పరిమాణానికి రెండింతలు గల తెల్లని కాంతిపుంజం, దాని చుట్టూ వినీల కాంతి వలయం, దాని చుట్టూ పాటల వర్ణం నిండిపోయి మొత్తం ఆశ్రమమంతా చుట్టి ఆకాశంలోని దిక్చక్రం వరకు వ్యాపించింది. తెల్లని కాంతి శక్తికి వినీల వర్ణం ఆనందానికి, పాటల వర్ణం ప్రేమకు సంకేతాలు. ఈయన అమితమైన శక్తికి, అనంతమైన ఆనందానికి మూర్తిభవించిన ప్రేమకు ప్రతీక. ప్రపంచం మొత్తంలో ఈనాడు ఇటువంటి అత్యద్భుత శక్తి సంపన్నుని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు అని బృందావనంలో కళ్యాణ మంటపంలో భక్తులు నిండి ఉన్న సభలో ప్రకటించారు. ఆ బొరనోవిస్కీ శాస్త్రజ్ఞుడు ఇంకా ఇలా అన్నారు. స్వామి ఉపన్యసిస్తున్నంతసేపు స్వామిని గమనించాను. తేజఃప్రసారంలోని గులాబీ రంగు స్వామి వెనుకవైపు ఉన్న వేదిక గోడల సరిహద్దులు దాటిపోయింది. ఈ హాల్ అంతా నిండిపోయి మీ అందరినీ అందులో ముంచివేసింది. ఈ అద్భుతమూర్తి శక్తి విజ్ఞాన శాస్త్రానికి అతీతము. వారం రోజులుగా ఉదయం సాయంత్రం స్వామి మీ మధ్య నడిచేటప్పుడు పరిశీలిస్తూనే ఉన్నాను. వారి తేజ ప్రసారము గులాబీ రంగులో ఉండి వారు ఎవరిని సృశించినా, ఎవరితో మాట్లాడినా ఆ కాంతి వారందరిలోకి ప్రసరించి వారిలో చేరిపోతున్నది. చక్రాల కుర్చీలో కూర్చున్న ఒక బాలికను భగవానుడు సృశించి ఆశీర్వదిస్తుండగా ఆయనలో నుంచి తేజస్సు ఆ బాలికలోకి ప్రవహించడం స్పష్టంగా చూశాను. దివ్య ప్రేమ మానవ రూపంలో ఇక్కడ సాక్షాత్కరించింది అన్నారు. ఒకనాడు సాయి పరమాత్మని కళ్ళల్లోకి పరిశీలనంగా చూసిన ఆ శాస్త్రజ్ఞునికి స్వామి కళ్ళ లోపల వజ్రపు కాంతులు మెరిసిపోతూ కనిపించాయి. ఇటువంటి తేజస్సు నాకు ఎవరి కళ్ళలోనూ కనిపించలేదు అంటూ వారణాసి మహాశయుడు తెలిపాడు. బ్లిట్జ్ సంపాదకుడు కరంజియా భగవాన్ బాబా వారితో మాట్లాడుతూ మీ చుట్టూ కాంతి కిరణాలు ప్రసరించటం చూసినట్లు జాన్ హిస్లాప్ మరికొందరు వెల్లడించారు. నిజమేనా అని అడిగారు. అప్పుడు స్వామి చిరునవ్వు నవ్వి వారే కాదు, కొన్ని వేల మంది ఈ కాంతి కిరణాలను సందర్శించారు. స్వచ్ఛమైన అభిమానం గల వారికి, భక్తితో బుద్ధి వికసించిన వారికి ఆ కాంతి కనిపిస్తుంది అన్నారు. దేవికి శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడుగా జన్మించాడు. మరి ఆదిశేషుని సేవ ఎలా అంటే విష్ణుమాయ ప్రభావం వల్ల ఆ అర్ధరాత్రి వేళ ద్వారం కాచేవారికి, పహారా తిరిగే వారికి అందరికీ భరింపలేని నిద్ర వచ్చింది. ఎక్కడి వారు అక్కడే నిద్రపోతున్నారు. వసుదేవుడు చిన్న గంపలో పాత పంచెను పరిచి బిడ్డను అందులో పడుకొనబెట్టి దేవి చీరపైట చించి పైన కప్పి గంపను తలపై పెట్టుకున్నాడు. వసుదేవుని చేతులకు కాళ్లకు ఉన్న బలమైన ఇనుప గొలుసులు వాటంతటవే తెగిపోయాయి. భగవంతుని నెత్తిన పెట్టుకున్నాడు. బంధాలు సడలిపోయాయి. ద్వారాలు తెరుచుకున్నాయి. నెమ్మదిగా బయటకు నడిచాడు. బయట వరుణుడు పుష్పవర్షం కురిపిస్తున్నాడా అన్నట్లు సన్నగా చినుకులు పడుతున్నాయి. అప్పుడు వసుదేవుడు అయ్యో, ఈ గాలివానకు బిడ్డ తడిసిపోతున్నాడే అని చింతించి వెనుకకు తిరిగి చూశాడు. వెనుక ఆదిశేషుడు తెరుచుకున్న వాకిళ్ళన్నింటినీ మూసివేసి తన పడగను బాలునిపై కప్పి వసుదేవుని వెనుకనే ప్రాకుతూ వస్తున్నాడు. వసుదేవుడు నందవ్రజం చేరగానే ఆ సర్పము అదృశ్యమైంది. శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా అవతరింపగా ఆదిశేషుడు వచ్చి ఆ స్వామిని దర్శించి సేవించుకున్న విశిష్టమైన సన్నివేశం ఇది. శ్రీ సత్యసాయి జన్మించిన సమయంలో జరిగిన సన్నివేశం ఇది. మాతృశ్రీ ఈశ్వరమ్మకు నొప్పులు ప్రారంభమయ్యాయి. పుట్టబోయే శిశువు కోసం ఆ గదిలో మూల చాప మీద పొత్తిగుడ్డలు పరిచి పక్క సిద్ధం చేశారు. ఈశ్వరమ్మ అత్తగారు శ్రీమతి లక్ష్మమ్మ ఆ నవజాత శిశువును మెల్లగా పక్క మీద పడుకోబెట్టింది. కొంచెం సేపటికి ఆ శిశువు పడుకున్న పక్క పైకి కిందకు కదలడం మొదలుపెట్టింది. ఆమె వెంటనే శిశువుని ఎత్తుకొని గుండెకు హత్తుకున్నది. తీరా చూస్తే ఆ పక్క కింద చుట్టుకుని ఉన్న పాము. పుట్టపర్తిలో సహజంగా చాలా పాములు ఉన్నమాట నిజమే. తడికలలో దాగుతూ, గోడల ప్రక్క ప్రాగుతూ, కన్నాలలో దూరుతూ ఉండే పాముల్ని చాలామంది చూస్తూనే ఉంటారు. కానీ ఈ విధంగా పడక గదిలో పాము సేయ వల్లే ఉండటం అసాధారణమైన విషయం. అది
కేవలం భగవంతుడైన విష్ణుమూర్తికి శయ్యగా ఏర్పడడానికి ఆదిశేషుడు రావడం తప్ప మరొకటి కాదు. ఆశ్చర్యకరంగా ఆ సర్పం ఎలా వచ్చిందో అలాగే అదృశ్యమైపోయింది. ఇది ఈ అవతారమూర్తి ప్రదర్శించిన మొట్టమొదటి అద్భుత చర్య. నది దారి ఇవ్వడం. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం వసుదేవుడు లీలాబాలుని రూపంలో ఉన్న పరమాత్మను ఎత్తుకొని మెల్లమెల్లగా అడుగులు వేస్తూ ఆ వర్షంలోనే వెరెపల్లకు ప్రయాణమయ్యాడు. మధురా నగరం ఊరు బయటకు చేరుకున్నాక అక్కడ యమునా నది గంభీరమైన వేగముతో తరంగాలతో సుడులు తిరిగి ప్రవహిస్తున్నది. అటువంటిది ఆ స్వామి తన సన్నిధికి రాగానే పూర్వము శ్రీరామచంద్రునకు సముద్రుడు దారి ఇచ్చినట్లుగా యమునా నది వసుదేవునికి దారి ఇచ్చింది. ఆనంద తన్మయత్వంలో ఉన్న వసుదేవుడు అదేమీ గ్రహించే స్థితిలో లేడు. ఆయన దివ్యబాలునితో వెళ్ళి క్రమంగా నందగోకులం చేరుకున్నాడు. భగవంతుడు సంకల్పిస్తే నదీమ తల్లి కూడా ఎంత వినయంగా దారి ఇస్తుంది. శ్రీ సత్యసాయి బాబా వారి అన్నగారికి బావగారు పసుపర్తి వెంకటరామరాజు గారు. ఆయన కమలాపురం నివాసి. ఆయన ఇలా తెలియజేస్తున్నారు. పుట్టపర్తి గ్రామంలోని రత్నాకరం శేషమరాజు గారికి నా సోదరి సుశీలమ్మను ఇచ్చి వివాహం చేయటం ద్వారా పుట్టపర్తిలో మాకు బాంధవ్యం ఏర్పడింది. శేషమరాజు గారి పెద్ద తమ్ముడే సత్యనారాయణ రాజుగా ఉండి నేడు సత్యసాయి బాబాగా జగద్వ్యాప్తి కాంచాడు. సత్యం అన్న వదినలతో హంపికి పోయి అక్కడి నుండి ఉరవకొండ చేరుకున్నారు. సత్యం ఇక విద్యాభ్యాసం నుంచి మరలి తన ఇష్టమును బట్టి ఉండటమే మంచిదని అన్నా వదినలు భావించారు. ఉరవకొండ నుండి నేను, మామగారైన పెద్ద వెంకమరాజు గారు, అత్తగారు ఈశ్వరమ్మ, నా మిత్రుడు శీల సుబ్బన్న, సత్యం, మేము 5గురము ఉరవకొండ నుండి పుట్టపర్తికి వస్తూ చిత్రావతి నది దగ్గరకు వచ్చాము. అప్పుడు సాయంకాలము 6:30 అయింది. చిత్రావతి నది ఆ గట్టు ఈ గట్టు తన్నుకొని పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తున్నది. ఆ దృశ్యాన్ని చూసిన పెద వెంకమరాజు గారు ఆ రాత్రి పక్కపల్లెలో గడిపి తెల్లవారగానే ఈతగాళ్లను పిలిపించి వారి సహాయంతో పోదామన్నారు. ఆ విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉండగానే సత్యం అప్పుడే చిత్రావతి నీటిలో దిగి రండి వెళదాం అన్నాడు. నేను పరుగున పోయి సత్యం చెయ్యి పట్టుకున్నాను. అప్పటికే మోకాలి లోతు నీటిలో ఉన్నాడు సత్యం. నా చెయ్యి పట్టి పొదాం రండి అని లాగుతున్నాడు. ఇంతలో నా మిత్రుడు నా చెయ్యి పట్టుకున్నాడు. మామగారు నా మిత్రుని చెయ్యి పట్టుకున్నారు. అత్తగారు మా మామ చెయ్యి పట్టుకున్నారు. సత్యం లాక్కుంటూ ముందుకు పోతున్నాడు. నేను భయంగా, స్వామి ఏదో పని ఉందని టెలిగ్రామ్ ఇచ్చి ఉంటే నేను వచ్చాను. ఇంటి వద్ద నేను దిక్కు లేదు అన్నాను. చొక్కాలు విప్పి మెడలకు కట్టుకున్నాము కనుక పొట్ట బాగా కనిపిస్తున్నది. స్వామి వెనుకకు తిరిగి నా బొడ్డు దగ్గర గీత గీచి ఇంతకు పైన నీరు రాదు, నీకెందుకు భయము అన్నాడు. బ్రహ్మాండమైన ఈ వరద లోతు బొడ్డు వరకేనా అని సందేహిస్తూ ఆ గీత వైపే చూస్తూ నడుస్తున్నాను. ఏటి నీరు బొడ్డు దాటలేదు, కానీ మేము మాత్రం ఏటి దాటాము. ఆ నీటినంతా కూడా దాటేశాము. అప్పటికే చీకటి పడింది. మా రాక చూచి ఇంత ప్రవాహములో ఈ వేళప్పుడు ఎట్లొచ్చినారయ్యా అంటూ ఊరి వారంతా ఆశ్చర్యపడ్డారు. అవతార పురుషునకు అడ్డు తగిలేదేమిటి అన్న విషయం తెలిస్తే కదా. భగవాన్ శ్రీ సత్యసాయినాథుడు ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేస్తూ 9/9/1958 సాయంత్రము వెంకటగిరి చేరారు. అక్కడ వెంకటగిరి రాజుగారి తమ్ముని పేర నెలకొల్పబడిన పాఠశాలను స్వామి ప్రారంభించారు. ఆ సందర్భంగా భగవాన్ బాబా ప్రసంగిస్తూ గంట క్రితం వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు నేను రాలేనేమో అని భీతితో ఇన్నారు. గోదావరి నది వరదలతో ఉండటం వల్ల నేను ఆవల వైపు నుంచి రాలేకపోయి ఉంటానని వాళ్ళలో వాళ్ళు సముదాయించుకుంటున్నారు. రాజమండ్రి నుంచి నేను రాలేనని వారు భావించారు. వరదలు నాకు దారి ఇస్తాయని, నేను వారి మధ్య ఉంటానని, నేను వస్తానని ప్రకటించమని ఎప్పుడైతే అనుమతించానో అప్పుడే వారు గ్రహింపవలసి ఉంది. నా సంకల్పం జరిగి తీరాలి. దాన్ని గురించి సందేహం అవసరం లేదు. రాముడి ముందు కెరటాలు వణికాయి. నా గురించి సకాలంలో వరదలు తగ్గాయి. రాత్రి 10 గంటలకు చేబ్రోలు వదిలాము.
నూజివీడు తెల్లవారుజామున చేరాము. అక్కడి నుండి సాయంత్రం 5 గంటలకు ఇక్కడ ఉండటానికి ప్రయాణం చేశాము. నా నిజస్వరూపం తెలుసుకొనలేని వారు నేను గోదావరి జిల్లాలో వరదల వల్ల ఆగిపోవలసి వచ్చిందని కథలు లేవదీశారు. నేను ఈ మానవ శరీరంలో ఉన్నప్పటికీ ఏది నన్ను ఆపలేదు. నా సంకల్పం జరిగి తీరవలసిందే, నా పని విజయవంతం పొందవలసిందే అన్నారు. 1963 గుంటూరు జిల్లా రేపల్లెలో షిరిడీ సాయి విగ్రహ ప్రతిష్టకై సత్యసాయి భగవానుడు విచ్చేశారు. స్వామిని దర్శించుకోవడానికి అపార జనసందోహం తరలివచ్చింది. ఆ సమయంలో అవనిగడ్డలోని భక్తులు స్వామి దర్శనానికి ఎలా వెళ్ళాలా అని తప్పించిపోతున్న సమయంలో ఆకస్మికంగా కృష్ణానదిలో నీరు బాగా తగ్గుముఖం పట్టింది. చివరకు వారంతా నదిలో నుంచి నడిచి వచ్చి స్వామి దివ్యమంగళ రూపం దర్శించుకుని వెళ్ళారు. తూర్పుగోదావరి జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు శ్రీ దండిమూడి రామారావు గారు ఇలా తెలియజేస్తున్నారు. 1960 ప్రాంతంలో ఒకసారి స్వామిని ఒక కార్యక్రమానికి రాజమండ్రి తీసుకువస్తున్నారు. పుట్టపర్తి నుంచి స్వామితో కలిసి కొంతమంది భక్తులతో కార్లలో కొవ్వూరు వరకు వచ్చాము. వరదల కారణంగా గోదావరి నది ప్రవాహం ఉధృతంగా ఉంది. పాత వంతెన పైన రాకపోకలకు, నదిలో లాంచీల రాకపోకలకు పూర్తిగా నిషేధించారు. నదిలోని నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకున్నది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరు కొవ్వూరు దగ్గర పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి అనుకూలంగా లేనందువల్ల లాంచీలో నదిని దాటడం క్షేమం కాదని ఆయన మమ్మల్ని వారించారు. కారుణ్యానంద, దశరథరామరెడ్డి, రాజారెడ్డి, నేను ఇంకా చాలామంది స్వామితో ఉన్నాము. మనం వెళ్ళాలి అన్నారు స్వామి. ఏదైనా అపాయం జరిగితే అధికారులది బాధ్యత కాదు అని కాగితం మీద వ్రాసి సంతకం పెడితే తప్ప నదిని దాటి వెళ్ళడానికి వీలు పడదని అక్కడి కలెక్టర్ చెప్పారు. ఎటువంటి ప్రమాదము జరగదని వ్రాసి ఇచ్చి స్వామి బయలుదేరుతామన్నారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.